నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో గరికపాటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే స్కూల్ విద్యార్థుల పేరెంట్స్ అయితే రద్దు చేయమని అడుగుతుంది. నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం అసలు? గరికపాటి చేస్తున్న ప్రవచనాలు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా వింటూ ఉంటారు. కానీ ఇప్పుడు గరికపాటి మన ఇటీవల మాట్లాడిన వ్యాఖ్యల్ని ఇప్పుడు స్కూల్ విద్యార్థులు మొత్తం కూడా ఫైర్ అవుతున్నారు. నిజంగా అసలు గరికపాటి చేస్తున్న వ్యాఖ్యలు, ఇటు చూసుకుంటే పేరెంట్స్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇటీవల గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దుమారం రేపుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే స్కూల్ విద్యార్థుల పేరెంట్స్ అయితే రద్దు చేయమంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది, ఏంటి మేడం ఈ విషయంలో? ఏమండి, సరే గరికపాటి తప్పు మాట్లాడారా రైట్ మాట్లాడారా పక్కన పెడితే, ఇప్పుడు అసలు గరికపాటి ఇష్యూ పక్కన పెట్టి మనం పిల్లలకి మధ్యాహ్న భోజనం అందుతుందా లేదా దాని మీద దృష్టి పెట్టాలి. పనికిమాల విషయాలకు వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో అది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అది మనకు అసలు ఇష్యూ కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పిల్లల చదువు మీద నేను దృష్టి పెట్టాను, అందుకే విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నాను అన్నారు. ఇది కదా మనకు కావాలి. అక్కడ లోకేష్ దృష్టి పెట్టారు కదా. మొన్న భోజనం బాగలేకపోతే ఆకస్మిక తనిఖీ చేసి తనే భోజనం తిని పిల్లలకి వడ్డించి భోజనం ఎలా ఉందని కనుక్కొని ఆ జాన్ అనే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేశారా లేదా? ఇవి కదా ముఖ్యం. ఇప్పుడు మీరు బాగుందనొచ్చు, మీరు కావాలనొచ్చు, వద్దనొచ్చు, దట్ ఈజ్ డిఫరెంట్. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ప్రజలకి, ముఖ్యంగా పిల్లలకి న్యాయం చేస్తున్నాయా లేదా? పేరెంట్స్ కష్టసుఖాలు తెలుసుకుంటున్నాయా లేదా? విద్యార్థులకి సరైన విద్య అందుతోందా లేదా? వేళకి వాళ్ళు భోజనం తింటున్నారా లేదా? దీని మీద దృష్టి పెడుతోందిగా. ఇవాళ పాఠశాలలన్నీ కూడా వాళ్ళు బాగు చేయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టాలి, పిల్లల కడుపు నిండితేనే చదువు బుర్రకెక్కుతుంది, పొద్దున్న నేను అల్పాహారం కూడా పెడతాను. మనం ఇంతకుముందే చెప్పాం, మీకు గుర్తుంటే కనుకైతే తమిళనాడులో ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్టాలిన్ ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు అని మనం చెప్పాం. మనం ఎప్పుడో చెప్పాం. మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టిందే తమిళనాడు. 1967 క్రితమే కామరాజ్ నాడార్ అప్పటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, వారు 3వ క్లాసే చదువుకున్నారు. కానీ వారికి చదువు మీద ఉండే శ్రద్ధ, పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి భోజనం ఉండాలి, భోజనం పెడితేనే పిల్లల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపిస్తారు, లేదు చిన్న చిన్న పనులు చేయిస్తారు వాళ్ళ చేత అని ఆయన మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. ఎప్పుడు 67 అండి నేను అంటున్నది అది. అంటే 50 సంవత్సరాల క్రితం ఆయన ముందు చూపుతో పెట్టిన పథకం ఇది. ఇవాళ ఇంకా దీని మీద తర్జన భర్జనలు ఏంటి మనకి? పిల్లలకి అన్నం పెట్టాలా వద్దా, కోడిగుడ్డు ఇవ్వాలా వద్దా, అసలు ఆలోచన అవసరమా? పిల్లలు చదువుకుంటున్నారా లేదా, వేళకి వాళ్ళకి చక్కటి భోజనం అందుతోందా లేదా, ఇప్పుడు ఇక మీదట ఉపాహారం అందుతోందా లేదా, ఇది చూడాలి. ఎందుకంటే పిల్లలు అందరూ కూడా ఒకే రకమైన కుటుంబాల నుంచి రారు, వాళ్ళ నేపథ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో అందరు పిల్లలు తినరు మధ్యాహ్న భోజనం, కొంతమంది పిల్లలే తింటారు, కొంతమంది ఇంటి నుంచి తెచ్చుకున్నామంటారు, వాళ్ళ ఇష్టం అది. అందుకని టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ని భోజనాలు కావాలని చెప్తారు, వాళ్ళకి అన్ని భోజనాలు, అన్ని గుడ్లు, కొన్నిసార్లు అరటిపళ్ళు అలా ఇస్తారనమాట. దాన్ని పంచిపెడతారు. అంటే నేను ప్రత్యక్షంగా కనుక్కున్నాక మీతో మాట్లాడుతున్నాను. నేను స్కూల్కి వెళ్ళి వెరిఫై చేసి కనుక్కున్నాక మీకు చెప్తున్నా, నేను జస్ట్ లైక్ దట్ చెప్పట్లా. మీకు అర్థమైందా? వాళ్ళు ఏ రకంగా పెడతారు, ఏంటి, ఎవరు మానిటర్ చేస్తారు, దీన్ని ఎవరు పట్టించుకుంటారు, ఇవన్నీ కనుక్కున్నాను. కాబట్టి ఇవాళ ఆయన ఏమన్నారు, రోజు మేము అంటే వారంలో 3 రోజులు పాలు ఇస్తాము, అంటే రోజు విడిచి రోజు పాలు, అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం మార్చుకో, 2వ రోజు అంటే రాగి జావ, అంటే 2వ రోజు ఇస్తే మళ్ళీ 4వ రోజు, మళ్ళీ 6వ రోజు రాగి జావ ఇస్తారు. ఎందుకంటే రాగి జావ మనకి ఎముక బలాన్ని ఇస్తుంది, పిల్లలు స్ట్రాంగ్గా ఎదుగుతారు, ప్లస్ ఆడుకోగలరు, ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా మన ఎదుగుదలకు తోడ్పడుతుంది కదండి. నేను ఈ మాట అంటే ఒకసారి ఒక జర్నలిస్ట్తో నాకు గొడవ అయింది కాంప్లాన్ విషయంలో. అది నమ్మకం కావచ్చు, నేనేం కాదని అంటల్లా,
కాంప్లైన్ తాగితే పొడుగైతారు అని ఒకళ్ళకి నమ్మకం, నాకు తెలిసిన వాళ్ళకి. వాదించాడు దాని మీద, భార్యాభర్తలు ఇద్దరు. నేనేం వాదించలేదు, మీ ఇష్టం. ఇప్పుడు మనం తోటకూరే పెట్టమని అంటాం, ఎందుకు పెట్టమంటాం? ఐరన్. మరి అప్పుడు పెట్టకూడదుగా, అప్పుడు తోటకూరలో ఐరన్ లేదనుకోవాలిగా. కాంప్లైన్ తాగితే ఎదుగుతారని అనుకుంటారు, అది ప్రత్యక్ష సాక్ష్యంగా చూశాను నేను. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఒక నమ్మకం. ఇప్పుడు ఎగ్గు మీరు తింటారండి, దానివల్ల మీకు బలం చేకూరుతుంది అనుకుంటారు. ఎగ్గు పౌష్టికాహారం కాదండి, నేను పప్పు తింటాను అంటాను, ఇది నా నమ్మకం. అంతేగాని మిమ్మల్ని తినొద్దని చెప్పకూడదు. నేను ఎగ్గు తినను కాబట్టి మీరు తినకూడదు అనడం తప్పు. మీ నమ్మకాన్ని కాదనడానికి నేనెవరు, లేకపోతే మీ ఇష్టాన్ని కాదనడానికి నేనెవరు? ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి, ఎవరి జీవన విధానం వాళ్ళది. మీరు ఏదైనా తప్పు చేస్తుంటే కాదమ్మా ఇలా కాదు ఇలాగని చెప్పే హక్కు నాకు ఉంటుంది తప్ప, మీరు తినే తిండిని కంట్రోల్ చేసే హక్కు నాకు ఉండదు. హూయామై? నేను మీకు ఉపదేశం చేసినా నా ఉపదేశంలో సారాంశం ఏముండాలంటే మీ మనస్సు నొచ్చుకోకూడదు, అది మనం నేర్చుకోవాలి. అంటే కొంతమంది సరదాగా మాట్లాడింది అది వేరే రకంగా వెళ్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియా కనుసన్నల్లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మనకి చూడండి కెమెరా నిఘా అంటాం కదా, అట్లా మన సోషల్ మీడియా నిఘాలో ఉన్నాం కాబట్టి మనం ఏం మాట్లాడినా మీకు ఆ ఇంటెన్షన్ లేకపోయినా ఆ ఇంటెన్షన్ ఉన్నట్టుగా వెళ్తుంది అది. కాబట్టి మన ప్రతి మాట ప్రతి పలుకు చాలా జాగ్రత్తగా రావాలి. నేను అలా అనుకోలేదండి ఇలా అనుకున్నానండి అంటే, ఇవాళ మీకు ఏమైందంటే ఇవాళ కులం మిమ్మల్ని నియంత్రిస్తుంది, మతం నియంత్రిస్తుంది, సమాజం నియంత్రిస్తుంది, ఆడవాళ్ళు నియంత్రిస్తారు, మగవాళ్ళు నియంత్రిస్తారు, పిల్లలు నియంత్రిస్తారు, ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. సో మీరు స్వేచ్ఛ ఉందనుకుంటూ స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నాను అనుకుంటూ మీరు స్వేచ్ఛ లేని చోట బతుకుతున్నారు ఒక రకంగా. కాబట్టి మనం మన చేత, మన మాట, మన అడుగు ప్రతిదీ కూడా మన ఆచితూచి వెయ్యాలి, వ్యవహరించాలి, మాట్లాడాలి. లేదంటే అభాస్పాలవుతాం. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ చాలా ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి, టీచర్స్ కూడా మనకి 1,00,000కి పైగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వచ్చే ఏడాది నుంచి ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ లేదా ప్రీ స్కూలు ఇవన్నీ చదువుకుని 1వ తరగతికి గవర్నమెంట్ స్కూల్కి రాకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే ప్రీ స్కూల్ నుంచి మొదలు పెడతాం అని చెప్పారు ఆయన. చాలా మంచి ఆలోచన కదా. నేను ప్రతిసారి చెప్పినట్టుగా నేను ప్రభుత్వాలను కోరేది ఒకటే, మీరు విద్య వైద్యం ఉచితం చెయ్యండి. మీరు ఇంకా ఏ స్కీమ్ ఇవ్వక్కర్లా, పిల్లలు ఆనందంగా ఎదుగుతారు, కుటుంబాలు ఆనందంగా జీవిస్తాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఉండాలంటే ఈ 2 పథకాలు చేయండి, ఇంకేం అవసరం లే. ధరలు నియంత్రించండి, ఇంతే కోరతారు మిమ్మల్ని సామాన్య ప్రజలు. అప్పుడు మీరు ఇంకోసారి కాదు ఇంకో 3 టర్మ్స్ కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా మేడం ఈ మధ్య చూసుకుంటే డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, 10th అయిపోయిన వాళ్ళకి కానీ ఇంటర్ కాలేజ్ కానీ మొత్తం చూసుకుంటే ఫీజులు ఎక్కువైపోతున్నాయి, కట్టలేకపోతున్నాయి, పేరెంట్స్ వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు మేడం. అదేనండి, ఇప్పుడు మీకు సంగతి తెలుసా, ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయండి, అక్కడ కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా మినిమం పే తెలుసా మీకు, వాళ్ళ కన్వీనియన్స్కి కూడా సరిపోతుంది. మరి ఫీజులు మీరు కట్టలేమంటే టీచర్స్ ఎలా బతుకుతారు? టీచర్స్ చదువు చెప్పాలిగా. ఇవన్నీ ఎవరు నియంత్రించాలి? ప్రభుత్వం నియంత్రించాలి, అవునా? అందుకనే ఈయన దృష్టి పెట్టారు, బాగానే ఉంది. ఈ పెట్టిన దృష్టి ఇంకా బాగా పెడితే బాగుంటుంది. ఇంకో మాట ఆయన ఏం చెప్పారంటే స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్స్ పెంచుకోండి మీలో. ఇవాళ ఒక మంగళ వృత్తి చేయట్లేదు, ఒక దర్జీ వృత్తి చేయట్లేదు, వేరే వాళ్ళందరూ కూడా బొటిక్స్ పెట్టుకుంటున్నారు, తర్వాత బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటున్నారు, మంగళ షాప్స్ పెట్టుకుంటున్నారు, బోల్డ్ సంపాదించుకుంటున్నారు. ఇవాళ ఒక పెళ్ళి అని పెళ్లి కార్డు ఇస్తే 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు మీ పెళ్లి బట్టలు కుట్టడానికి. కాబట్టి ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి మీరు ఒక చదువుతో పాటు వృత్తి కూడా, మీరు ఏదైనా ఒక వృత్తి నేర్చుకోండి, వృత్తి పని అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే డిగ్రీలు ఒక్కటే కొలమానం కాదు కదా, డిగ్రీలే మనకేమి ఉద్యోగాలు ఇచ్చేవి, డిగ్రీతో పాటు ఇంకొకటి ఏదైనా అదనంగా ఒక నైపుణ్యం మనకు ఉండాలి. అందుకని ఆయన ఆ దిశలో కూడా మీరు ఆలోచించండి అని చెప్పారు. మనకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో స్కిల్స్ గురించి చెప్పారు, ఆయన స్కిల్ డెవలప్మెంట్ అందుకే పెట్టారు. మీరు కంప్యూటర్ నేర్చుకుంటారా, మీరు ఖాళీ సమయాల్లో మీరు ఇంకేదైనా చేస్తారా, మీరు ఆలోచించుకోండి అని. సో 2 ప్రభుత్వాల దృష్టి కూడా
ఒకే రకంగా ఉంది, ప్రజల్లో ఒక స్కిల్స్ డెవలప్ చేయాలి అని. ఇది మంచి పద్ధతి. ఏదైనా చదువు మీద దృష్టి పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఉపాహారం కావచ్చు, వీటి మీద కూడా దృష్టి పెడుతున్నారు. సో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం, నాణ్యమైన జీవితం ఇవ్వడం అనేది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, విద్యాశాఖ మంత్రిది కావచ్చు, లక్ష్యంగా మనకి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.